నమస్తే. ఇవి ఏం ఎలక్షన్లు, ఇవేం పార్టీలు, ఇది ఏం రాజకీయం నాకైతే ఏం అర్థం కాలే. మీకేమైనా అర్థమైందా? తెల్లారు లేస్తే పొట్టు పొట్టు తిట్టుకునే 2 పార్టీలు కలిసి ఓ ఇండిపెండెంట్‌ను చైర్మన్ చేస్తది. అదెట్లా అయింది అనంటే మేము ఇండిపెండెంట్‌కు సపోర్ట్ చేసినాము. మా పార్టీలు మాత్రం వైరుధ్యమే అంటది. ఎత్తుకపోవుడేంది? దాచిపెట్టుడేంది? ఇడవంగానే ఉరుకుడేంది? ఇవి రాజకీయ నాయకులా? వీళ్ళు కౌన్సిలర్లా? ఈ చైర్మన్‌లా? ఈ సిస్టమ్ ఎటు పోతుందసలు? ఇంకోడు పార్టీలా గెలుస్తాడు, ఎంబడే తెల్లారే గంటకే ఇంకో పార్టీ పోతాడు. ఎట్లా అంటే అభివృద్ధి కోసం అని వాడు అంటాడు. నేను పార్టీల కోసం మాట్లాడతలేను, ఏ పార్టీలైనా కానీ అది. ఎట్లా పోతే నువ్వు సస్పెండ్ కావాలే కదా అని అథారిటీని అడిగితే నేను సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఆయన పార్టీలోనే ఉన్నాడని వీడు అంటాడు. అసలు వీళ్ళందరినీ సస్పెండ్ చేసి పారేస్తే అయిపోతుంది కదా. ఈ 5 సంవత్సరాల పదవీకాలం అవసరమా? 2 ఏళ్లకోసారి పెడితే రోగం తిరగదా? మనం ఏ వ్యవస్థలో ఉంటున్నామో అన్నిటికంటే అతి జుగుప్సాకరమైన వ్యవస్థ రాజకీయ వ్యవస్థ తయారవుతుంది ఈ మధ్యలో. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినోడు ఎంఆర్ఓ అయినట్టున్నది కథ. ఓ పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలోకి పోడు. సాధ్యమవుతుందా అది? ఓ సిఐఓ లేదా డిఎస్పిఓ ఎంఆర్ఓనో ఆర్డీఓనో అయ్యేటందుకు ఎందుకు అవకాశం ఇస్తలేదు ప్రభుత్వం? వాళ్ళు మారుతుండ్రు కదా పార్టీలు. వాళ్ళ వ్యవస్థలలో ఉన్న పార్టీలు మారిన వీళ్ళు కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వేరు వేరు వ్యవస్థలో చేరుతారు. అవకాశం ఇవ్వనట్లు ఎందుకో ఇయ్యరు. అటువంటి చట్టాలు చేయరు. ఎందుకు చేయరు అని అంటే వాళ్ళకే అది మైనస్ అవుతుంది కనుక. నాకైతే విచిత్రం అనిపించింది అసలు. ఈ ఈ తీరుగా పైసలు వంచి అంటే ప్రభుత్వము నువ్వు ఎన్నుకున్నటువంటి ప్రజలు ఇంత అశక్తులనా, లేకపోతే ఉలగాండ్లనా, లేకపోతే తెలివితక్కువలనా? అంటే ఆఫ్కోర్స్ అది కూడా కరెక్టే. ఉలగాండ్లు తెలివితక్కువలే. ఎందుకంటే వీళ్ళు పైసలు తీసుకొని ఓటేస్తున్నారు కనుక వాడు ఓటేయించుకొని వాని ఇష్టం వచ్చిన రాజ్యం చేస్తున్నాడు. ఇది ఎన్నడూ మారుతుందో ఏమో, ఇది కష్టమే అనిపిస్తుంది నాకైతే.